హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే వరలక్ష్మి, అశ్విని, శంకర్ చిన్ననాటి మిత్రులు. అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగారు. 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఒక రకంగా ప్రాణ స్నేహితులని చెప్పవచ్చు. ఇంటర్ పట్నంలో చదివిన వరలక్ష్మి, అశ్విని ఒకే కాలేజీలో చదివారు. శంకర్ వేరే కాలేజ్ అయినా అప్పుడప్పుడు కలిసి క్షేమ సమాచారాలు, సినిమాల నుంచి రాజకీయాల వరకు చర్చించుకునేవారు. చిన్న చిన్న పోట్లాటలు, అలకలు సర్దుబాట్లు వారి స్నేహంలో ఎక్కువగా ఉండేవి. వారి చదువు ఇంటర్ నుండి డిగ్రీ వరకు మారింది. వరలక్ష్మిలో కొంచెం ఓర్పు, సర్దుబాటు ఎక్కువ. అశ్విని అల్లరిపిల్ల. శంకర్కు కొంచెం కోపం ఎక్కువ, మాటకారి కూడా. అశ్విని శంకర్ల మధ్య మాటల యుద్ధమే ఎక్కువ. ఇదిలా ఉండగా వరలక్ష్మి వాళ్ళ కాలేజ్ లెక్చరర్ విష్ణుమూర్తి ట్యూషన్ పేరుతో వరలక్ష్మిని, అశ్విన్ని ట్యూషన్ పిలిపించి అనవసరంగా అమ్మాయిల భుజాలు తాకటం, చేతులు పట్టుకోవటం, వారి శరీరాలు రాసుకుంటూ తిరగటం చేసేవాడు. 2 రోజుల తర్వాత విష్ణుమూర్తిని కాలేజ్ బాత్రూంలో విష్ణుమూర్తి తలపై పెద్ద శాలువా వేసి ఊపిరి ఆడకుండా చేసి హాకీ స్టిక్తో కొట్టారని, పాపం ఆ దెబ్బలకు విష్ణుమూర్తి ఎడమ కన్ను డ్యామేజ్ అయిందని, అదేవిధంగా కుడి మోచేయి విరిగిందని, ఇంకా చాలా దెబ్బలు తగిలాయని కాలేజీలో చెప్పుకుంటుంటే వరలక్ష్మి విన్నది. ఈ విషయం చెబుదామంటే అశ్విని బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్ళింది. 10 నిమిషాల్లో కాలేజ్ గ్రౌండ్లో వేగంగా నడుస్తూ తన దగ్గరికి వస్తున్న అశ్విన్ని చూసి, అసు, ఈ విషయం తెలుసా, పాపం విష్ణు సార్ను అని చెప్తుండగా, అశ్విని నెత్తిన శాలువ కప్పి హాకీ స్టిక్తో కొట్టిన చోట కొట్టకుండా కొట్టి చిత్త కొట్టారట కదా, అదేనా చెప్తున్నావు అంది. అవునే, పాపం కదా అంది వరలక్ష్మి. పాపం ఎందుకో, అలాంటోళ్ళని ఇంకా బాగా చితక్కొట్టాలి అంది అశ్విని. అప్పుడు అటుగా వస్తున్న అశ్విని వాళ్ళ క్లాస్మేట్ సునీత వీళ్ళ దగ్గరకొచ్చి, ఏంటే సార్ అంటే అంత కోపమా నీకు, అయినా భలే కొట్టావు అంది అశ్విని చూస్తూ. అంతే, విషయం ముగ్గురికి అర్థమైంది. అంటే సార్ను నువ్వు కొట్టావా అంది అశ్విన్ని చూస్తూ వరలక్ష్మి. అవునంటూ తలూపింది అశ్విని. ఈసారి ముగ్గురు నవ్వుకున్నారు. విషయం తెలుసుకున్న శంకర్ కూడా అశ్విని తెలివిని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మరుసటి రోజు అశ్విని వరలక్ష్మితో, ఈరోజు మనం సెకండ్ షో సినిమాకి వెళ్దాం వరలక్ష్మి అంది. అసలే హాస్టల్ చదువు, అందున అమ్మాయిలు ఒంటరిగా రాత్రిపూట బయటికి వెళ్ళడం మంచిది కాదు అని వరలక్ష్మి అభిప్రాయం. కాకపోతే ఆ రోజు అశ్విని పుట్టినరోజు అవటం వల్ల వద్దని చెప్పలేకపోయింది వరలక్ష్మి. మరైతే శంకర్ను కూడా మనకు తోడుగా పిలుద్దాం అశ్విని అంది వరలక్ష్మి. వద్దు, మనం చేతకాన్ని వాళ్ళము, పిరికి అమ్మాయిలం అనుకుంటాడు, అందుకే ఏం వద్దు, మనిద్దరమే వెళ్ళొద్దాం అంది అశ్విని. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు వార్డెన్ ఇంటికి వెళ్ళిపోతుంది. హాస్టల్లో కేవలం వాచ్మెన్ రంగయ్య తాత మాత్రమే ఉంటాడు. తాత పర్మిషన్ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ సినిమా థియేటర్కు వెళ్లారు. అసలే సెకండ్ షో రద్దీ ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది మగవాళ్లే ఉన్నారు. సినిమా మొదలైంది. వరలక్ష్మిలో భయం, దిగులు మొదలైంది. అశ్విని మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తుంది. సినిమా పూర్తవ్వకుండానే వెళ్ళిపోదామనిపించింది వరలక్ష్మికి. క్లైమాక్స్ చూడ్డానికి మొండికేసింది అశ్విని. సినిమా పూర్తయింది. హాల్ దగ్గర థియేటర్ తలుపులు తెరవగానే ఒకటే జనం. ఎలాగోలా రోడ్డు మీదకి వచ్చేసరికి తక్కువ జనం. కొందరు బైక్లపై, కొందరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడే అక్కడ ఉన్న ఆటో దగ్గరికి వెళ్లారు అశ్విని, వరలక్ష్మి. ఆటో ఎక్కి కూర్చున్నారు. ఆటో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై వెళ్తుంది. ఉన్నట్టుండి 4 అబ్బాయిలు ఆటోకు అడ్డంగా వచ్చారు. ఆటో నాపి చాకులతో ఆటో డ్రైవర్ని బెదిరించి అశ్విని, వరలక్ష్మిని ఆటో నుండి కిందికి దిగమన్నారు. కత్తులు చూడగానే ఆటో డ్రైవర్ అశ్విని, వరలక్ష్మిని దిగమని చెప్పి వారు దిగ్గానే ఆటో వేగంగా పోనిచ్చేశాడు. అయిపోయింది, ఇక తమ ఇద్దరి జీవితం నాశనం అయిపోయింది అని భయపడిపోయారు అశ్విని, వరలక్ష్మి. ఆ అబ్బాయిలు ముక్కు మొహం కనిపించకుండా కర్చీఫ్ను కట్టుకున్నారు. ఇక ఆ అబ్బాయిలు కర్చీఫ్లు తొలగించి చూస్తే అందులో శంకర్, అతని స్నేహితులు. హ్యాపీ బర్త్డే అశ్విని అన్నాడు శంకర్ కర్చీఫ్ను తొలగిస్తూ. అప్పటికే భయంతో కంటినిండా నీళ్లతో ఉన్న అశ్విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వరలక్ష్మి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. శంకర్ ఫ్రెండ్ కూడా విష్ చేశారు. రుద్రమదేవి భయపడుతుంది రోయ్ అన్నాడు శంకర్. ఏమీ లేదు, భయం ఎందుకు, నువ్వు తింగరోడివి,
ఇలాగే ఎవరైనా ఫ్రెండ్స్ని ఏడిపిస్తారా అంటూ నవ్వుతూ శంకర్ కుడి చేతిని గట్టిగా గిచ్చింది. అబ్బా రాక్షసి అంటూ అశ్విని గిచ్చిన చోట ఎర్రగా కంది నొప్పెడుతుంటే ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ నడుస్తున్నాడు. హాస్టల్ దగ్గర పడగానే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అశ్విని వరలక్ష్మి హాస్టల్లోకి ఎంటర్ అవ్వగానే శంకర్ బ్యాచ్ వెనుతిరిగారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు నుండి ఒక వారం రోజుల పాటు శంకర్ కనిపించలేదు. ఒకరోజు వాళ్ళ ఊరికి చెందిన రవలి శంకర్ కనిపించకపోవటానికి కారణం చెప్పింది. శంకర్ చెల్లెలు శ్రీవాణి వాళ్ళ పొలంలోని బావిలో మెట్లపై నుండి బావిలోకి జారిపడింది. బావిలోని రాళ్లు తలకు తగలడంతో అక్కడికక్కడే మరణించిందని. ఈ విషయం విన్న వెంటనే అశ్విని వరలక్ష్మిల బాధ వర్ణనాతీతం. ఇంకో వారం రోజుల్లో పరీక్షలు. ఉదయం ఈ విషయం తెలిసాక బాధతో ఇద్దరికీ ఆకలి తెలియలేదు. సాయంత్రం బయలుదేరి ఊరికి వెళ్లారు. ఆ ఊరికి ఎప్పుడొచ్చినా సంతోషంగా వచ్చేవారు. ఈసారి మాత్రం ఎందుకో ఆ ఊర్లో శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. అశ్విని వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక్కగానొక కూతురు. తండ్రి తల్లి ఇద్దరు పొలం పనులు చేసుకునేవాళ్ళు. అశ్విని అంటే ప్రాణం ఇద్దరికి. ఇంటికి రాగానే అశ్విని తల్లి వారం రోజుల్లో పరీక్షలు పెట్టుకొని ఇప్పుడొచ్చావేంటే అని అడుగుతుంటే తండ్రి మాత్రం పోనిలే నా తల్లిని నేనే వెళ్ళి చూసి వద్దామనుకున్నా, నా తల్లి వచ్చేసింది అంటుంటే అశ్విని నాన్నని పట్టుకుని నాకు తెలుసు నాన్న, నిన్న నువ్వు కల్లోకొచ్చావు అందుకే వచ్చేసా అంది మురిపంగా. అబ్బో సంబడం చాలే, ఎంతసేపు తండ్రి కూతురు ఒకటే మాట, మధ్యలో నేనే చెడ్డదాన్ని అంది. అది కాదమ్మా, శ్రీవాణి చనిపోయిందంటగా పాపం, అందుకే వాళ్ళ ఇంట్లో పలకరించి వస్తాను అంది ఏదో గుర్తొచ్చిన దాంట్లా. అప్పుడే ఇంటి బయట నుండి వరలక్ష్మి పిలవటంతో అమ్మ నాన్నకు చెప్పి 3 వీధుల అవతల ఉండే శంకర్ ఇంటికి బయలుదేరారు ఇద్దరు స్నేహితురాళ్ళు. శంకర్ ఇంటి బయటే అరుగు మీద కూర్చొని ఉన్నాడు. కళ్ళు ఎర్రగా, జుట్టంతా రేకిపోయి ఉంది. మాసిన చొక్కా చిన్ననాటి క్లాస్మేట్ గోవింద్ కూడా శంకర్ పక్కనే కూర్చున్నాడు. అశ్విని వరలక్ష్మిని చూడగానే శంకర్ కూర్చోమంటూ ఇంకో అరుగు చూపించాడు. శంకర్ను చూడగానే అశ్విని వరలక్ష్మి ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. అందరి కళ్ళల్లోంచి కంటినీరు మాత్రం ధారాపాతంగా ఉంది. ఇంట్లో నీరసంగా పడిపోయిన శంకర్ తల్లిని పరామర్శించి ఇంటికి వచ్చేశారు. ఇంటికి రాగానే అశ్విని తల్లి, అయిపోయాయా ఊరి పెత్తనాలు, ఇంట్లో కాలు నిలబడదా నీకు, సాయంత్రం అనగా వెళ్ళి చీకటి పడ్డాక వస్తున్నావు, పరీక్షలు అయిపోయాక నీకు సురేష్తో పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇంట్లో మా అమ్మకు వండి పెట్టే దిక్కులేదు అంది. అప్పుడే పెళ్ళేంటి, అందున ఆ తాగుబోతు తిరుగుబోతుతోనా, నేను చచ్చిన వాడిని పెళ్లి చేసుకోను అంది కరాఖండిగా అశ్విని. వాడికేం తక్కువే, మా అన్న కొడుకు మహారాజు, తల్లి లేకపోయినా మహారాజులా పెరిగాడు అంది అశ్విని తల్లి. మహారాజట మహారాజు, పోయిన జాతరలో తాగి పక్క వీధిలో అర్ణను అల్లరి పెట్టాడని చెట్టు కట్టేసుకొట్టారట. పోయిన వారం మన పొరుగింటి రాజలక్ష్మి అక్కతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ అక్క మొగుడు కిరాయి మనుషుల్ని పెట్టి కొట్టించాడట. అసలు నీ ఉద్దేశం ఏంటమ్మా, ఇంతకంటే నన్ను మండే నిప్పులతో చెయ్యి, నీకు నా దరిద్రం పోతుంది, నేను మీకు అంత భారం అయిపోయానా అంది అశ్విని ఏడుస్తూ. ఈ మాటలన్నీ వింటూ అప్పుడు బయట నుంచి ఇంట్లోకి అడుగుపెట్టిన అశ్విని తండ్రి అశ్విని తల్లిని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టాడు. నీకు నీ పుట్టింటి పిచ్చి పట్టింది, కన్నబిడ్డ గొంతు కోసేలా ఉన్నావు, ఇంకోసారి నా తల్లిని ఏడిపిస్తే ఊరుకునేదే లేదు అని హెచ్చరించాడు. అలిగి అన్నం తినకుండా అలానే పడుకుండిపోయింది అశ్విని. కాసేపటికి ప్లేట్లో వేడి భోజనంతో నిద్ర లేపింది అశ్విని తల్లి. లేమ్మా, కాస్త తిని పడుకో, ఏదో ఆడపిల్లవు, నా జాగ్రత్త నాది, అంతే, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు చెప్పు అంటూ నిద్ర లేపింది అశ్విని తల్లి. దూరంగా చిరునవ్వుతో వాళ్ళనే చూస్తూ తన భోజనం ముగించాడు అశ్విని తండ్రి. మరుసటి రోజు కాలేజ్కు బయలుదేరి వెళ్ళిపోయారు అశ్విని వరలక్ష్మి. శంకర్ పరీక్ష ఫీజు కట్టలేని స్థితి. దాంతో వరలక్ష్మి శంకర్ పరీక్ష ఫీజును కూడా ఫైన్తో సహా కట్టేసింది. పరీక్షలు మొదలయ్యాయి. అశ్విని వరలక్ష్మి బాగానే రాసినా శంకర్ మాత్రం మొక్కుబడిగా పరీక్షలు రాశాడు. ఇదిలా ఉండగా అనుకోని విషాదం. పక్క ఊరి పొలం పనులకు వెళ్ళిన అశ్విని తల్లి తండ్రి ఇంకా 4 కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనింది. అప్పటికప్పుడు క్షతాఘాతులను హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన అశ్విని కుప్పగూలిపోయింది.
కొండంత కష్టం అంత్యక్రియలు అయిపోయాక అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఇంట్లో మేనత్త చనిపోయినా మేనమామ ఉన్నాడు. అతి కష్టం మీద అమ్మమ్మ ఇష్టంతో ఆ ఇంట్లోనే ఉండిపోయింది. చుట్టూ శూన్యం, లోకమంతా చీకటి. ప్రతి ఆడపిల్లకు తను తల్లయ్యేంత వరకు తల్లి యొక్క ప్రేమ అవసరం. లాలన తోడుబాటు ఎంత ఉంటుందో మాటలో చెప్పలేము. అలాంటిది తనకు తల్లి తండ్రి ఇద్దరు దూరమైపోయారు. దిక్కుతోచని పరిస్థితి. ఏం చేయాలో తెలియని అయోమయం. నిన్నటి వరకు లేని అశక్తత ఇప్పుడే ఆవరించింది. ఆకలి లేదు, నిద్ర లేదు. అశక్తత నీరసం. అమ్మమ్మకు వయసు అయిపోయింది, కళ్ళు కూడా సరిగా కనిపించవు. అమ్మమ్మ మేనమామ బతిమలాడి ఏదో కొంచెం భోజనం తినిపిస్తున్నారు. వరలక్ష్మి కూడా అశ్విన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఇలా ఉండగా చావు జరిగిన ఇంట్లోనే శుభకార్యం కూడా జరిపిస్తే సరిపోతుందని ఎవరో ఊరి వాళ్ళన్నారని అశ్విన్ని సురేష్కిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అశ్విని అమ్మమ్మ మేనమామ. అశ్విని అభిప్రాయం కూడా అడగదలుచుకోలేదు వాళ్ళు. అనుకున్నట్టుగాని సింపుల్గా పెళ్లి తంతు కానించేశారు. పెళ్లిలో కూడా ఎటువంటి పెళ్లి కల లేకుండా ఎంతో నీరసంగా ఉన్న అశ్విన్ని చూసి ఒకంత బాధకు లోనైంది వరలక్ష్మి. శంకర్ కుటుంబం బతుకు తెరువు వెతుక్కుంటూ బెంగళూరు వెళ్ళిపోయారు. అశ్వినికి పెళ్లి కాకమునిపే. ఆ పెళ్లి జరిగిన తర్వాత అశ్విని వాళ్ళ ఇంట్లో చీకటి పడే వేళకు పొరుగింటి ఆడవాళ్లు అశ్వినికి సురేష్కు మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. ఇల్లు మొత్తానికి గది ఒక్కటే. అందులో ఒక మంచం, అగరొత్తులు, కొన్ని స్వీట్లు పెట్టారు. అశ్విని తయారు చేసి గదిలోకి పంపారు. అశ్విని గదిలోకి రాగానే సురేష్ దగ్గరగా వచ్చి అశ్విని గట్టిగా కౌగిలించుకున్నాడు. అశ్వినిలో ఏ చలనం లేదు. కట్టెలా బిగుసుకుపోయింది. అశ్వినిలో ఏదో భయం. సురేష్ సినిమా స్టైల్లో అశ్విని పెదాలపై ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. తాగిన కంపు అశ్వినికి కడుపులో తిప్పినట్టయింది. అసలే నీరసంగా ఉంటుంది. అంతే, సురేష్ను పక్కకు తోసేసింది. ఆ తోపుకు గోడకు తగిలాడు సురేషు. అవమానంగా అనిపించింది అతనికి. ఏంటే, నన్ను ముట్టుకోవడానికే అసహ్యంగా ఉందా? ఏం వేరే ఎవడైనా కావాలా అన్నాడు వెటకారంగా. మాట్లాడలేదు అశ్విని. భగవంతుడా, ఏంటి నా ఈ జీవితం? ఎందుకు నరకంలోకి తోసావు? ఈ మనిషితోనా నిండు నూరేళ్ల జీవితం అని అనుకోగానే కళ్ళెమ్మట బొటబొట కన్నీరు చుక్కలుగా రాలాయి. చూస్తా, నీకు పొగరు ఎక్కువని నాకు తెలుసు, ఎలా దించాలో కూడా నాకు తెలుసు అని దగ్గరికెళ్ళి అశ్విని 2 చేతుల్ని వెనక్కి మెల్లి తిప్పి వదిలాడు. అసలే నీరసం, ఇప్పుడు నొప్పి అలాగే ఉండిపోయింది అశ్విని. ఇక ఆమె అంగీకారం లేకుండానే అన్ని పనులు పూర్తి చేసి మొదటి రాత్రి అయిందనిపించేశాడు. ఇక మరుసటి రోజు నుండి అసలు జీవితం మొదలైంది. ఉదయం లేచింది మొదలు ఇంటి పని, వంట పని చేయటం, పొలానికెళ్ళటం, ఇంట్లో ఉన్న 4 ఆవుల్ని మేపటం, పాలు పితకడం. ఒకరోజు ఆవుల్ని మేపి చీకటి పడే వేళకు వాటిని తోలుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏవో మాటలు వినపడుతూ ఉన్నాయి. కిటికీ వారగా తొంగి చూసింది. పక్క ఊరి శ్యామల ఆమెకు పెళ్ళై భర్తను వదిలేసింది. సురేష్ కంటే వయసులో 4 సంవత్సరాలు పెద్దది. సురేష్కు శ్యామలతో అక్రమ సంబంధం ఉందని పల్లెలో ఆ నోట ఈ నోట ఎప్పుడో విన్నది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది. ఏం చెప్తుంది తను ఇలాంటి దృశ్యం చూశాక? నిశ్శబ్దంగా ఆవులను పెరట్లో గుంజ కట్టేసి వెళ్ళి ఇంటి ముందు అరుగుపై కూర్చుంది. కాళ్ళు చేతులు ఇంటెడు చాకీర్తో నొప్పెడుతున్నాయి. అలవాట్లేని పనులు. అప్పుడే పశువులు కొట్టంకు దూరంగా మంచంపై పడుకున్న అమ్మమ్మ పిలుస్తున్నట్టు అనిపించి పరుగున ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమెకి మధ్య కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. దగ్గరికెళ్ళిన అశ్విన్ని కూర్చోమంటూ మంచంపై ఒక పక్కకు జరిగి కూర్చోబెట్టుకుంది. నా మనవరాలు బంగారం. ఏమ్మా, ఇంట్లో పనులు ఎక్కువయ్యాయా? కష్టంగా ఉంది కదా. అయ్యో నా తల్లి, ఈ వయసులో నా కూతురు అల్లుణ్ణు తన దగ్గరకు తీసుకుపోయి నిన్ను ఇలా చేతకాని నా దగ్గర వదిలేశాడా భగవంతుడు? ఆ తాగుబోతోన్ని దారికి తెద్దామని మీ మేనమామ నిన్ను వీడికిచ్చి నీ గొంతు కోసాడు. మమ్మల్నందరినీ క్షమించమ్మా అంది దుఃఖం నిన్న గొంతుతో. నిజానికి అశ్విని తల్లిదండ్రి బతికి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్విన్ని ఆ ఇంటికిచ్చి పెళ్లి చేయరు. అలాంటి జీవితం భరించవలసిన అవసరం ఆమెకు ఉండేది కాదు. మౌనంగా ఉండిపోయింది అశ్విని. అప్పుడే తమ ఇంటివైపు వస్తూ వరలక్ష్మి కనపడింది. వరలక్ష్మిని చూడగానే సంతోషంగా అనిపించింది. అంతలోనే వరలక్ష్మి ఇంటి గడప దగ్గరికెళ్ళి తలుపు వేసి ఉండటంతో తలుపు కొడుతుంది.
అప్పుడే తలుపు తీసిన సురేష్ అవతారం. ఆ వెనకనే మంచంపైనున్న శ్యామలను చూడగానే వరలక్ష్మికి ఏదో అర్థమై వెళ్ళిపోతుండగా దూరంగా అశ్విని పిలుపు వినిపించింది. వేగంగా వరలక్ష్మి దగ్గరకొచ్చి ఆప్యాయంగా వరలక్ష్మి చేతులు పట్టుకుంది అశ్విని. ఎలా ఉన్నావు వరాలు, బాగున్నావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. కనీసం ఇంటివైపు కూడా రావాలని నీకు అనిపించలేదా అంది ఆప్యాయంగా. అలా కూర్చుందాంరా అంటూ ఇంటి ముందున్న అరుగు దగ్గరకు వచ్చారిద్దరు. ఎలా ఉన్నావు అశ్విని? అయినా ఏంటి మీ ఆయన, ఆ శ్యామల ఏంటి మీ ఇంట్లో? అలా నీకేమనిపించట్లేదా అంది బాధగా వరలక్ష్మి. ఏం చేయాలి వరలక్ష్మి, ఎవరికి చెప్పుకోవాలి? నా పెళ్ళికని మా అమ్మ మా నాన్నకు తెలియకుండా మా మేనమామ దగ్గర చాలా డబ్బు కూడబెట్టి దాచింది. ఆయన డబ్బు వాడుకున్నారు. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ డబ్బు కట్టివ్వాలి. అందుకే ఇలా చేశారు. ఎవరు నమ్మాలి చెప్పు? ఇక శ్యామల అంటావా, ఎప్పుడు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడే చాలా బాధ పెడుతుంది. అప్పుడు సురేష్ పరాయివాడు, కేవలం మేనత్త కొడుకు. కానీ ఇప్పుడు నా భర్త, నా భవిష్యత్తు జీవితం చీకటైపోయింది వరలక్ష్మి. నా ఈ జీవితం ఎందుకోసం బతకాలో ఎవరి కోసం బతకాలో తెలియడం లేదు అంది అశ్విని కన్నీరుతో. స్నేహితురాల్ని ఏమని ఓదార్చాలో అర్థం కావటం లేదు వరలక్ష్మికి. వచ్చిన విషయం గుర్తొచ్చింది. అశ్విని, నాకు పెళ్లి కుదిరింది. ఆయన రైల్వే స్టేషన్లో జాబు, పేరు రాజేషు, బెంగళూరులో ఉంటారు. టైం ఎక్కువ లేదు, ఈ శనివారం నా పెళ్ళి. నువ్వు వస్తే బాగుంటుంది. కాదు, బాగుండటం ఏంటి, నువ్వు లేకుండా పెళ్లి జరగదు. నిజం, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, అందుకే మరీ మరీ చెప్తున్నాం. నువ్వు ఖచ్చితంగా రావాలి. నా పెళ్లికి ఎక్కువ మందిని పిలవలేదు, మన కాలేజ్ ఫ్రెండ్స్ను కూడా ఎవరిని పిలవలేదు అంది వరలక్ష్మి. అప్పుడే సురేష్ స్నేహితుడు రమణ చేతిలో చిన్న ప్లాస్టిక్ బ్యాగ్తో వచ్చి ఆ బ్యాగ్ను అశ్విని చేతికిచ్చాడు. అశ్విని, ఇది నాటుకోడి మాంసం. సురేష్ మధ్యాహ్నం చెప్పాడు రాత్రికి తెచ్చిమ్మని, అందుకే ఇప్పుడు తీసుకువచ్చా. ఇదిగో అంటూ అశ్విని చేతికిచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే ఇంట్లోంచి బయటకొచ్చిన సురేషు, ఏ వండి పెట్టేదేమైనా ఉందా, లేక ఇంకా పెత్తనాలు చేస్తుంటావా? టైం చూడు, ఆకలిగా ఉంది, వస్తే అశ్విని అంటూ కేకేశాడు. ఆ చికెన్ బ్యాగ్ తీసుకుని, సరే వరలక్ష్మి, ఖచ్చితంగా వస్తాను. అదిగో పిలుపు అంటూ వేగంగా కదలబోయింది. అశ్విని నడవలేక నడుస్తుంది. అశ్విని కాలి వంక చూసింది. కుడి పాదం పూర్తిగా భూమిపై మోపలేకపోతుంది. వరలక్ష్మి వెంటనే అశ్విని ఆపి అశ్విని కుడి పాదంను తేరిపార చూసింది. పాదానికి బలమైన దెబ్బ తగిలింది. పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు అలవాట్లేని పని. వరలక్ష్మి మనసు చివుక్కుమంది. అశ్విని చేతులపై కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు, కాల్నా గాయాల తాలూక మచ్చలు. వంట పనిలో అశ్విని పాటలు తెలుస్తున్నాయి. సే అశ్విని, రావేందే అని సురేష్ పిలుపు వినపడగానే, సరే వరాలు, ఖచ్చితంగా వస్తాన్లే, పిలుస్తున్నాడు అంటూ పరుగులాని నడకతో కాలుని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది అశ్విని. అశ్విని వెళ్ళిన వైపే చూస్తూ నిదానంగా ఇంటి దారి పట్టింది వరలక్ష్మి. వరలక్ష్మి అమ్మ నాన్నకు ఒక్కతే కూతురు, కొద్దిగా స్థితిమంతులు కూడా. వరలక్ష్మి ఇంటికెళ్లేసరికి వరలక్ష్మి తల్లి తులసికోట దగ్గర దీపారాధన చేస్తూ కనపడింది. ముభావంగా ఇంట్లోకి వెళ్తున్న కూతుర్ని చూస్తూ, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకెళ్లకుండా అలాగే వెళ్తున్నావేంటమ్మా అంది. మర్చిపోయానమ్మా అంటూ పెరటి వైపు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది. అంత పరాధ్యానం ఏంటమ్మా, పెళ్ళై ఇంకో ఇంట్లో దీపం పెట్టే బిడ్డవు అంది మందలింపుగా. అమ్మా, నాకు పెళ్ళొద్దు. ఎందుకు పెళ్ళంటే భయంగా ఉంది అంది వరలక్ష్మి. వరలక్ష్మి తల్లి నవ్వుకుంటూ వచ్చి, పెళ్ళి వద్దా, ఎందుకు వద్దు? నువ్వు అశ్విని ఇంటికి వెళ్ళొచ్చావు కదా, అశ్విని చూసి బాధపడుతుంటావు, అందుకేనా అంది వరలక్ష్మి తల్లి. వరలక్ష్మి మౌనంగా ఉంది. పిచ్చి తల్లి, అందరి జీవితాలు అలాగే ఉంటాయా? అశ్విని పరిస్థితి నీకే కాదు, నాకు కూడా చాలా బాధ అనిపించింది. 2 రోజుల క్రితం ఒక రోజంతా భోజనం లేకుండా చేసి కడుపు మార్చడట ఆ సురేషు. ఆ రోజు చీకటి పడే వేళ శ్యామలతో అక్రమ సంబంధం గురించి అడిగిందని ఆ అశ్విన్ని గొడ్ల చావిల్లో ఇష్టప్రకారంగా చితకబాదాడు. కనీసం ఆ రాత్రంతా ఆ దెబ్బలతో ఆ గొడ్ల చావిల్లోనే స్పృహ లేకుండా జ్వరంతో పడిపోయి ఉంటే వాళ్ళ ఇంటి పక్కనున్న మహేశ్వరి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి టాబ్లెట్స్ తీసుకుని ఇంజెక్షన్ చేయించిందట. అప్పుడే ఈరోజు ఉదయాన్నే మరలా ఇంటి పనులు, పశువులు మేపడాలు అంది బాధగా వరలక్ష్మి తల్లి. అయినా ఎవరి తల రాతలు వాళ్ళవి, నువ్వెక్కువగా ఆలోచించకు.
నిప్పు ముట్టుకుంటే కాలుతుందని వంట చేసుకోమా చెప్పు. ఆ నిప్పును కూడా ఉపయోగించుకునే విధానం తెలియాలి. నీకన్నిట్లో అండగా నేను మీ నాన్న ఉన్నాం. పైగా ఆ రాజేష్ నిన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. లేని ఆలోచనలు పెట్టుకోకు. ఇంక వారం రోజుల్లో పెళ్లి. రాజేష్తో మంచి జీవితం గురించి కల్లో ఆశలు ఉండాలి నీకు. రాజేష్ను నువ్వెంత ఇష్టపడితే నీ భావి జీవితం అంత బాగుంటుంది. నా మాట విను. అశ్విని విషయాలు మనసులోకి రానివ్వకు. నా చిట్టి తల్లివి కదూ, నన్నమ్ము. రాజేష్ వాళ్ళమ్మ నా చిన్నప్పటి స్నేహితురాలు. ఆమె ఎంత మంచిదని నిన్ను కూతుర్లా చూసుకుంటుంది. నీకు నేనెంతో ఆమె కూడా అంతే. అదిగో మీ నాన్న వస్తున్నారు. నువ్వు దిగులుగా ఉంటే పెళ్లి మీద బెంగ అనుకుంటాడు. లేచి వెళ్ళి భోజనాలు సిద్ధం చెయ్యి. నాన్నగారు స్నానం చేసి రాగానే కలిసి భోంచేద్దామంటూ వరలక్ష్మి తండ్రి దగ్గరికెళ్ళింది. వరలక్ష్మి తల్లి రాజనమ్మ. సురేష్ అరుపులకు వేగంగా వెళ్తూ కాలికి రాయి తగిలించుకుంది అశ్విని. బొటన వేలు చిట్లి నొప్పెడుతుంది. అప్పటికే శ్యామల ఇంటికెళ్తానని చెప్తుంది సురేష్తో. వెళ్దువులే, తిని వెళ్దువు, లేకుంటే నేనే వచ్చి వదిలేస్తాను ఉండు అంటున్నాడు. ఇప్పుడు వండి పెడితే ఎప్పుడు తినాలి, నేనెప్పుడు వెళ్ళాలి అంది శ్యామల. విన్నావుగా, త్వరగా వండు అన్నాడు అశ్విని చూస్తూ. తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయింది అశ్విని. పొయ్యి రాజేద్దామని ఇంటి బయటికి వెళ్లి కట్టెల కోసం వెతికింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల కట్టెలు తడిసిపోయాయి. ఎలాగోలా పైన కట్టెలు తొలగించి మధ్యలో ఉన్న ఎండు కట్టెలు కొన్ని తీసుకుని వేగంగా పొయ్యి రాజేసింది. మూకుడు పెట్టి చికెన్ శుభ్రంగా కడిగి కొన్ని నీరు, పసుపు, ఉప్పు కొద్దిగా వేసి మూత పెట్టింది. ఇంకోవైపు మసాలా తయారు చేసుకుని ఇంకోవైపు అన్నానికి రెడీ చేసింది. మొత్తానికి ఓ గంటలో భోజనం రెడీ చేసింది. సురేష్కు శ్యామలకు వడ్డించింది. వాళ్ళు తింటుండగానే అమ్మమ్మకు ప్లేట్లో పెట్టుకుని వెళ్ళింది. అమ్మమ్మ దగ్గర నుండి వస్తూ గుమ్మం దగ్గరే ఆగింది. పర్లేదు, నీ పెండ్లం బాగానే వంట చేసింది. ఇంకేం, దగ్గరలో నిన్ను కొంగుకు చుట్టేసుకుంటుందిలే అంటుంది శ్యామల. అలాంటి పప్పులే మన దగ్గర ఉడకవు. దానికి టెక్కు ఎక్కువ. దాని అమ్మ అయ్య చచ్చాక దిక్కు లేకుండా మా పంచాన పడి ఉంది. ఎందరొచ్చినా నిన్ను వదిలేదే లేదు అంటూ ఒక చేత్తో తింటూ ఇంకో చేత్తో శ్యామల నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు. ఇద్దరు భోజనాలు ముగించాక టార్చ్ తీసుకుని నువ్వు కూడా రా, దాన్ని ఆ ఏరు దాటింతు వద్దాం అని అశ్విని పిలిచాడు. నేను రాలేను, కాళ్ళు నొప్పెడుతున్నాయి, నువ్వు వెళ్ళిరా అంది అశ్విని నెమ్మదిగా. అంతే కోపంతో దెబ్బ తగిలిన కాలి మీదనే బలంగా కాలుతో తన్నాడు సురేషు. ఆ నొప్పికి విలవిల్లాడింది అశ్విని. బలంగా అశ్విని కుడి భుజం పట్టుకొని లేయవే, లెగు, నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి, నడు అంటూ ఈడ్చుకుంటున్నట్టుగా లాక్కొచ్చాడు. ఒక పక్క నొప్పి. దెబ్బ తాలూకు గాయం కంటే మనసుకు తగిలిన గాయం నొప్పి ఎక్కువగా ఉంది అశ్వినికి. ముందు సురేషు శ్యామల టార్చ్తో వెళ్తుంటే నిస్సహాయంగా వారిద్దరిని అనుసరించింది అశ్విని. చుట్టూ మామిడి సపోటా తోటలు. మధ్యలోంచి వెళ్ళి ఏరు దాటించాలి. మామిడి తోటలోకి రాగానే సురేష్ అశ్విని చూస్తుండగానే శ్యామలను దగ్గరగా లాక్కుంటాడు. ఏం జరుగుతుందో తెలిసినా తనకేం పట్టినట్టు అసహనంగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. సురేష్ వదలలేక వదులుతున్నాడు శ్యామలను. శ్యామల వెళ్ళిపోయాక ఇద్దరు చీకట్లు నడుచుకుంటూ ఇంటికి వస్తున్నారు. దారిలో చూసావా నా మగతనం, నన్ను మరిగిన ఆడది నన్ను వదిలి ఉండలేకపోతుంది అన్నాడు మీసాలు మేలేస్తూ. మౌనంగా ఏం సమాధానం చెప్పకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తుంది అశ్విని. ఆగవే ఆగు, ఏంటి నీ పొగరు అన్నాడు అశ్విని ఆపి. నీకు తెలిసిన మగతనం వేరు, నాకు తెలిసిన మగతనం వేరు అంది ఏమాత్రం తొనక్కుండా అశ్విని. అంతే, మారు మాట్లాడకుండా ఇంటికి నడిచిపోయాడు. అశ్వినికి కాళ్ళ నొప్పులు, కాళ్ళు మంటలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క ఒళ్ళు నొప్పులు. కొంచెం తిని అలాగే పడుకుండిపోయింది. అర్ధరాత్రిలో తన నడుంపై చెయ్యి పడగానే మరబొమ్మలా ఇటువైపు తిరిగి పడుకుంది. అసలేంటి మనిషి, ఇంతకుముందు శ్యామలతో ఇలా, ఇప్పుడేమో నాతో. ఇంతే నా జీవితం, ఇదేనా నా జీవితం? కనీసం అతని దృష్టిలో నేను మనిషిని కూడా కాదు అనుకుంటూ కన్నీటితో నిద్రలోకి జారుకుంది. ప్రతిరోజు కన్నీళ్లతో కాపురం చేస్తున్నట్టు, నిప్పుల కుంపటి నెత్తిన పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అశ్వినికి. అయినప్పటికీ ఎంత కాదనుకున్నా తన ప్రపంచంలో భర్తతోటిదే లోకం. అప్పుడో విషయం గుర్తొచ్చింది. భర్త అంటే బంధం, జీవితం, తన భవిష్యత్తు, తన సంతోషం, తన దుఃఖం, తన ప్రేమ, తన గెలుపు, బాధలో ఓదార్పు, చీకట్లో వెలుగు.
కష్టంలో తోడు, సుఖాల్లో భాగస్వామ్యం. ఒక ఆడపిల్ల పెళ్ళయ్యాక తనకు ఏ కష్టం వచ్చినా భర్త తోడుంటాడు అని ధైర్యంలోనే బతుకుతుంది. కానీ తన జీవితంలో భర్త వల్లే ఈ బాధలన్నీ. ఏం చేయాలి? ఎలా మార్చుకోవాలి తనని? అసలు అతన్ని మార్చగలుగుతుందా? ఇవే ఆలోచనలే. ఇంత కోపం అతని మీద. ఒకటే ఆలోచనలు. రేపు వరలక్ష్మి పెళ్లి ఉందనగా అశ్విని సురేష్ను అడిగింది. మరుసటి రోజు వరలక్ష్మి పెళ్లి ఉందని కలిసి వెళ్దామని అడిగింది. సురేష్ ఏం సమాధానం చెప్పలేదు. వెళ్దామనలేదు, వద్దనలేదు. పొరుగింటి రాములు వీళ్ళ ఆవుల్ని కూడా మేతకు తీసుకువెళ్లడంతో అశ్విని ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు ఇంటికి మధ్యాహ్నం శ్యామల వచ్చింది. సురేష్ కూడా తయారై శ్యామలతో కలిసి ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి అడుగుదామనుకుంది. అసలే కోపం ఎక్కువ. కొట్టినా కొడతాడు. ఆ దెబ్బలు, అవమానం తను తట్టుకోలేదు. అందుకే ఏమడగకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రికి సురేష్ ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఇంట్లో పనులను పూర్తి చేసి వరలక్ష్మి పెళ్లికి వెళ్ళింది. వరలక్ష్మి ఇంటి ముందు పెళ్లి పందిరి, చాలామంది కూర్చున్నారు. అక్కడుండే ఆడవాళ్లను పలకరిస్తూ వరలక్ష్మి దగ్గరికెళ్ళింది. అశ్విని చూడగానే ఆప్యాయంగా హత్తుకుంది వరలక్ష్మి. వరలక్ష్మిని పెళ్లి కూతురుగా తయారు చేస్తుంటే అక్కడే కూర్చుంది అశ్విని. ఎంత మార్పు! పెళ్లి వరలక్ష్మికి ఒక అద్భుతమైన భవిష్యత్తునిస్తుంది. మరి తన పెళ్లి తన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది అని అనిపించగానే మనసు నిండా బాధ పొంగింది. కానీ తన జీవితంలా ఏ అమ్మాయి జీవితం ఉండకూడదు అనుకుంది మనసులో. అశ్విని మనసులోని భావాలను చూపులతోనే చదివేస్తుంది వరలక్ష్మి. అంతా సర్దుకుంటుంది, ఓపిగ్గా ఉండు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది వరలక్ష్మి. అప్పుడే శంకర్ తల్లి వరలక్ష్మి దగ్గరకొచ్చారు. శంకర్ను చూడగానే వరలక్ష్మి, అశ్విని సంతోషంగా పలకరించారు. శంకర్ అశ్విని దగ్గరకొచ్చి, ఎలా ఉన్నావు అశ్విని, బాగున్నావా అన్నాడు. ఆ పలకరింపులో చాలా సౌమ్యం. ఆ బాగున్న శంకర్ ఇదో ఇలా అంది నవ్వుతూ. ఆ నవ్వులో కళ్ళలేదు. శంకర్ చాలా సౌమ్యంగా మారిపోయాడు. ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నాడు. కాకపోతే మునుపటి కంటే ఆర్థికంగా కాస్త నిలదొక్కున్నట్టు కనిపిస్తున్నాడు. రియల్ ఎస్టేట్లో దిగాడు. మంచి లాభాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయిన మొహంలో ఏదో బాధ కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. చూస్తుండగానే మంగళ వాయిద్యాల నడుమ వరలక్ష్మి రాజేష్ల పెళ్లి జరిగింది. రాజేష్ చాలా మంచి వ్యక్తి. ఆహ్లాదకరమైన నవ్వు మొహం. చూడ ముచ్చటైన జంట. పెళ్లి జరిగిన తర్వాత భోజనాల సమయంలో శంకర్ అశ్విని కోసం వెతికాడు. అప్పుడే అటుగా వచ్చిన శంకర్ తల్లి అశ్విన్ని వాళ్ళ ఆయన పిలుచుకెళ్తున్నట్టు గుర్తురాం. ఇంకా ఆ వీధి కూడా దాటి ఉండరు అంది. అరే అమ్మా, భోంచేయకుండా వెళ్ళిపోతుంది, నేనెళ్ళి ఇద్దరిని పిలుచుకొస్తా అమ్మా అంటూ వెళ్ళబోయాడు. వీధి మలుపు తిరుగుతుండగానే అటువైపు దారిలో సురేషు అశ్వినితో గొడవ పడుతున్నాడు. ఆ శంకర్ గాడి కోసమే వచ్చావా? నాకు తెలుసు నీ వేషాలు అంటూ అశ్విని చెప్పే మాటలు వినకుండా చెంప పగలగొట్టాడు. అప్పుడే అక్కడికొచ్చిన శంకర్ ఈ దృశ్యాన్ని చూడగానే చాలా ఆవేశంగా సురేష్ దగ్గరకొచ్చాడు. సురేష్, ఏంటి పద్ధతి? అశ్విని చాలా మంచి అమ్మాయి, తన్ని బాధ పెట్టుకొన్నాడు. నా పెళ్ళం నా ఇష్టం, పెద్ద చెప్పొచ్చాడు అంటూ అశ్విని లాక్కుంటూ వెళ్ళిపోయాడు. శంకర్ పెళ్లిలోకి వెళ్ళలేదు. చెరువు దగ్గరున్న వేప చెట్టు కింద కూర్చున్నాడు బాధగా. నిజానికి శంకర్ అశ్విని ఎంతగానో ప్రేమించాడు. చదువు తర్వాత జీవితంలో సెటిల్ అయ్యి అశ్విన్ని పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని ఊహించుకున్నాడు. శంకర్ అశ్విని ప్రేమిస్తున్న విషయం సురేష్కు ముందే తెలుసు. ఇంత జరిగిన అశ్వినికి శంకర్ ప్రేమ విషయం తెలియదు. నిజానికి అశ్వినితో మంచి జీవితం కోసమే శంకర్ కుటుంబం బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. పరిస్థితుల ప్రభావం వల్ల అశ్విని సురేష్కు భార్య అయింది. ఎంతైనా అశ్విని ప్రేమించిన మనసు. అశ్విని జీవితంలో జరిగే ప్రతి విషయం తెలుస్తుంది. కానీ అశ్విని బాధకు ముగింపు ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. అప్పుడే అటుగా వచ్చిన శంకర్ స్నేహితుడు చంద్రశేఖర్ శంకర్ దగ్గరకొచ్చి, శంకర్ నిన్ను వరాలు రమ్మంటుంది అన్నాడు. లేదు, ఇప్పుడిక రాను, పక్క ఊరికెళ్తున్నా మా స్నేహితుడింటికి, రేపు బెంగళూరు వెళ్తున్నా, తర్వాత కలుస్తానని చెప్పు వరలక్ష్మికి అంటూ బయలుదేరాడు. వరలక్ష్మి అత్తగారింటికి బయలుదేరి వెళ్ళింది. బెంగళూరులో కాపురం వరలక్ష్మి అత్తగారు చాలా మంచిది. వరలక్ష్మిని ప్రేమగా చూసుకునేది. రాజేష్ కూడా డ్యూటీ అయిపోగానే వరలక్ష్మితో సంతోషంగా గడిపేవాడు. వరలక్ష్మికి అత్తగారిల్లు చాలా నచ్చింది. ఉదయం లేవగానే అత్తగారితో పాటు మార్నింగ్ వాక్ వెళ్లేది. తిరిగి 7 గంటలకి ఇంటికి వచ్చేసరికి పనమ్మాయి వచ్చి అంట్లు తోమి ఇల్లు చిమ్మి శుభ్రం చేసి వెళ్లేది.
వరలక్ష్మి స్నానం చేసి పూజ ముగించేసరికి అత్తగా టిఫిన్ రెడీ చేసేవారు. టిఫిన్ తిని రాజేష్ డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. ఇక ఈ మధ్యనే రిటైర్ అయిన మామగారు, అత్తమ్మ ఇద్దరు ఏదో ఒక కాలక్షేపం చేసుకునేవారు. ఇక మధ్యాహ్నం వంట పని ముగించి వాళ్ళ కబుర్లో జాయిన్ అయ్యేది వరలక్ష్మి. ఒకరోజు అశ్విని భర్త సురేష్ బయటికి వెళ్లి 2 రోజులైన ఇంటికి తిరిగి రాలేదు. 3వ రోజు దారుణంగా హత్య కావించబడి శవంగా దొరికాడు. శ్యామల భర్త కొందరు స్నేహితులతో కలిసి ఘోరంగా హత్య చేయించాడు. అశ్విని మెదడు మొద్దుబారిపోయింది. ఇంత ఘోరంగా తన జీవితం సురేష్ను మార్చుకుందాం అనుకుంది. కష్టమో నష్టమో మంచి భవిష్యత్తును ఆశించింది. కార్యాలన్నీ జరిగిపోయాయి. అశ్విని మరలా పెళ్లైన సంవత్సరానికి ఒంటరిగా మిగిలింది. విషయం వరలక్ష్మికి తెలిసింది. వరలక్ష్మి అశ్విని తన దగ్గరికి రావాల్సిందిగా ఉత్తరం రాసింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న అశ్విని వరలక్ష్మి చెప్పినట్టే బెంగళూరుకు చేరింది. వరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా అశ్విని తమ కుటుంబంలో సభ్యురాలుగా ఆహ్వానించారు. కానీ ఒక చిన్న ఉద్యోగం వెతుక్కొని వర్కింగ్ లేడీస్ హాస్టల్లోకి మారిపోయింది. అశ్విని హాస్టల్లో జాయిన్ అయింది. 2 రోజుల తర్వాత పక్క రూంలోని అమ్మాయి వచ్చి, అశ్విని, నీ కోసం ఎవరో వచ్చారు నేను చూడ్డానికి అంది. నా కోసం ఎవరు వస్తారు? వచ్చుంటే వరలక్ష్మి వచ్చి ఉంటుంది అనుకుంటూ గబాగబా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చింది. అక్కడ చూసే శంకర్. ఈసారి ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు లేవు. అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటి శంకర్ అంది అశ్విని. నీతో మాట్లాడాలి, నాతో వస్తావా అన్నాడు శంకర్. సరే, ఒక 5 నిమిషాలు అంటూ రూమ్కెళ్ళి పర్స్ తీసుకుని శంకర్ వెంట నడిచింది. శంకర్తో పాటు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళింది. ఫ్లాట్ చాలా బాగుంది. ఒక్కడే ఉంటున్నాడు. ఫ్లాట్కు రాగానే చిన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరు తడిసిపోయారు. మెత్త టవల్ను తెచ్చిచ్చాడు. తల తుడుచుకొని కిచెన్ ఎక్కడా అంది. కిచెన్ ఉన్న వైపు చేయి చూపించాడు. కిచెన్లోకి అడుగుపెట్టి అన్నిటినీ పరిశీలించింది. అన్ని వస్తువులు చక్కగా మార్చబడ్డాయి. ఈ మధ్య ఒక ఎమ్మెల్యేకు ఏదో స్థలం చూపించి అమ్మడంలో సహాయపడ్డాడు. అందుకు పెద్ద మొత్తమే ముట్టింది. అంతేకాకుండా ఈ ఫ్లాట్ కూడా సంపాదించుకున్నాడు. అశ్విని అని పిలిచాడు. ఏంటి శంకర్ అంది కిచెన్లో నుండి. ఆకలిగా ఉంది, ఏదైనా వండి పెట్టవా అన్నాడు. ఏం వండాలి అంది. నీ ఇష్టం ఏదో ఒకటి అన్నాడు. అర్ధగంటలో వేడివేడి పొంగల్, కొబ్బరి పచ్చడి చేసి ఇద్దరు తిన్నారు. తర్వాత వేడి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. కాఫీ పూర్తవగానే ఖాళీ అయిన కాఫీ కప్లను, ప్లేట్లను సింకు దగ్గరికెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసి శంకర్ దగ్గరకొచ్చి కూర్చుంది. ఇప్పుడు చెప్పు శంకర్, ఏంటో మాట్లాడాలన్నావు అంది కూర్చుంటూ. నీతో జీవితాంతం కలిసి బతకాలని ఆశగా ఉంది అశ్విని. ఇలా అడగటం కరెక్ట్ అవునో కాదో తెలియదు, కానీ మొదటి నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు తోడుంటే నా జీవితం సంతోషంగా సాగిపోతుంది. నీ ప్రతి కష్టంలో తోడుంటాను. నువ్వు నా చేజారిన అదృష్టానివి. ఏదో అద్భుతం జరిగినట్టు నువ్వు మరలా నా జీవితంలోకి వచ్చావు. కుటుంబంలోని ప్రతి ప్రేమాబంధాన్ని నీలో చూసుకోవాలనుకున్నాను అశ్విని. నా జీవితానికి నువ్వే మహారాణివి. నిన్ను మొదట్లో ప్రేమించి నీకు చెప్పలేక ఎక్క నువ్వు నాకు దూరమైపోతావో అని ఎంతగా మదనపడ్డాను చెప్పలేను. నీకు పెళ్ళైపోయాక ఈ ప్రపంచంలో చీకట్లోకి నెట్టివేయబడ్డావనిపించింది. నిన్ను కోల్పోయిన బాధ లాంటిది. నీతో బతకాలనేది తాత్కాలిక ఇష్టం కాదు. నేను చచ్చే వరకు నీతోనే కలిసి బతకాలి. చావు కూడా నీ జతగానే. నువ్వే నా గమ్యం అంటూ అశ్విని దగ్గరకొచ్చాడు. మనం పెళ్లి చేసుకుందాం అశ్విని అన్నాడు శంకర్. అంతా విన్నాక, శంకర్, నాది దురదృష్ట జాతకం. చూసావుగా, సంవత్సరం తిరగకుండానే నా ముత్తైదుతనం మట్టిలో కలిసి విధవనయ్యాను. వేరే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, జీవితం బాగుంటుంది అంది. నాకు కావలసిన పెళ్లి నీతోనే. నా మనసు గుడిలో ప్రతినిత్యం నేను ఆరాధించే దేవతవు నువ్వు అశ్విని అన్నాడు శంకర్. నా జీవితం నా ప్రమేయం లేకుండా సాగిపోతుంది శంకర్. అనుకోకుండానే సురేష్తో పెళ్ళైపోయింది. జీవితకాలపు వేధింపు 1 సంవత్సరంలోనే చూశాను. అన్నిటిపై విరక్తి అంది. తొందర ఏమీ లేదు. కొద్ది రోజులు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం నా కోరుకున్న కలల కన్న జీవితం. వెలుగు నింపుతావో చీకట్లోకి తోస్తావో నీ ఇష్టం అశ్విని అన్నాడు. అశ్విని నవ్వింది. ఆ నవ్వు చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంది. చాలా కాలం తర్వాత అశ్విని మొహంలో అలా నవ్వును చూశాడు శంకర్. ఏంటి శంకర్, నువ్వింతగా అడవలసిన అవసరం లేదు. మరి ఇంతలా ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలన్నీ అంది నవ్వుతూ. నీపై నాకున్న ప్రేమే ఇలా మాట్లాడిస్తుంది. ఇదంతా నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్నాడు. సరే శంకర్, నేను హాస్టల్కి వెళ్తున్నాను అంది.
అప్పుడేనా ఇంకాసేపు ఉండు అశ్విని అన్నాడు. ఇంకోసారి వస్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అనుకున్నాను. అప్లై చేయాలి, రేపే లాస్ట్ డేట్ అంది. నేను కూడా తోడుగా రానా? నాకు కూడా పనులేం లేవన్నాడు శంకర్. డోర్ లాక్ చేసి ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు వెళ్ళి అప్లై చేశారు. సోషియాలజీ విభాగాన్ని ఎంచుకుంది. అశ్విని హాస్టల్కి వచ్చేసింది. మంచంపై వాలి ఆలోచనలు మునిగిపోయింది. అమ్మా నాన్నతో మంచి బాల్యం, తల్లి తండ్రి కూలి పనులు చేసుకున్నాం. తనకు మాత్రం ఎంతో కష్టపడి ప్రేమగా పెంచుకున్నారు. అనుకోకుండా వదిలి వెళ్ళిపోయారు. సురేష్తో పెళ్లి తన జీవితాన్ని అగాధంలోకి తోసింది. ఇప్పుడేమో ఆ దేవుడు సురేష్ను తీసుకెళ్లిపోయాడు. తను మరలా ఒంటరి. సమాజంలో ఇప్పుడు తన ఒంటరి స్త్రీ. స్త్రీల నుండి చిన్నచూపు, భర్తలేని స్త్రీ అని. ఇక పురుషుల సంగతి చెప్పాలా? భార్య బతుకుండగానే పరాయి స్త్రీ పొందుకోరే పురుషుల సంఖ్య కూడా ఎక్కువే. ఎలాగూ తనకు తోడు ముఖ్యం. శంకర్పై ప్రత్యేకంగా ప్రేమ అనే భావన ఏమీ లేదు, కానీ తను మంచి వ్యక్తి. తన్ను పెళ్లి చేసుకోవటం కరెక్టేనా అని ఆలోచనలో పడింది. అప్పుడే హాస్టల్లో తన గదిలోకి వచ్చిన అవని అశ్విని చూడగానే పలకరింపుగా నవ్వింది. అవని తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులు. బ్యాంకు పరీక్షలకు చదువుకోవటం కోసం కోచింగ్ తీసుకుంటుంది. అందుకోసమే కోచింగ్ సెంటర్కు దగ్గరలో ఉంటుందని హాస్టల్లో జాయిన్ అయింది. అశ్వినికి మంచి స్నేహితురాలైంది. అవనిది ఇంకో సమస్య. తనతో పాటు ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న రోహిత్ పై ఇష్టాన్ని పెంచుకుంది. రోహిత్ మాటలు, రోహిత్ ప్రవర్తన, ఇలా అతనిలో ప్రతి విషయం అవనికి ఎంతో నచ్చాయి. అతనంటే ఒక రకమైన పిచ్చి. చూడకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు తన ప్రేమ విషయం రోహిత్కి చెప్పింది. అప్పుడు రోహిత్ చెప్పిన విషయం అవన్నీ బాధలో ముంచేసింది. తనకు పెళ్ళయిందని, ఇప్పుడు తన భార్య గర్భవతి అని. ఇక ఆ రోజంతా అవని మౌనంగా ఉండిపోయింది. లంచ్ టైంలో కూడా అవని భోజనానికి మెస్కు రాలేదు. అవనితో అశ్వినికి మంచి పరిచయం ఉంది. హాస్టల్లో జాయిన్ అయ్యి ఒక వారం రోజులైనప్పటికీ అవని దాదాపు అన్ని విషయాలు అశ్వినితో షేర్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు రోహిత్ విషయాలు కూడా తెలుసు. అవని బాధ కూడా అర్థమవుతుంది. అవనికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కావటం లేదు. రోహిత్ వాళ్ళది విజయవాడ. రోహిత్ తల్లికి అనారోగ్యం ఉండటం వల్ల వారం రోజులు విజయవాడ వెళ్ళాడు. అవని భోజనానికి రాకపోవటంతో అశ్విన్ని ఒక ప్లేట్లో 2 పుల్కాలు, కొద్దిగా వెజ్ కర్రీ వేయించుకుని వెళ్ళి అవనికి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం అశ్విని అవన్ని రోహిత్ ఫ్లాట్కు తీసుకువెళ్ళింది. కాలింగ్ బెల్ మోగ్గానే రోహిత్ భార్య సుదేష్ణ తలుపు తెరిచింది. అవని సుదేష్ణతో పరిచయం చేసుకుంది. రోహిత్ తనిద్దరు ఒకే చోట జాబ్ చేస్తున్నామని చెప్పింది. సుదేష్ణ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంది. ఆదరాభిమానాలతో పలకరించింది. మా అత్తగారికి హార్ట్ సర్జరీ జరిగింది అవని గారు, అందుకే ఈయన వెళ్లారు. నేను జర్నీ చేయలేను. 8th మంత్ అంది సుదేష్ణ. తెలుసు సుదేష్ణ, అందుకే నీకు తోడుగా ఇక్కడ కొన్ని రోజులు ఉందామనుకుంటున్నాం. నీకు అభ్యంతరం లేకపోతేనే అంది అవని. మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అని అడిగింది. అశ్విని అవని ఇద్దరు సంతోషంగా అలాగే పిలవమన్నారు. అశ్విని నిదానంగా ఇంట్లో సర్దడం, ఇల్లు క్లీనింగ్ చేసి చక్కగా వంట చేసి వడ్డిస్తుంది. ముగ్గురు కలిసి పనులు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. సుదేష్ణ చెప్పటం మొదలుపెట్టింది. రోహిత్ సుదేష్ణకు మేనత్త కొడుకు. రోహిత్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. చిన్నప్పటి నుంచి సుదేష్ణ తండ్రి రోహిత్ను చదివించాడు. రోహిత్ తల్లి అనారోగ్యంగా ఉండటం వల్ల చదువు పూర్తవగానే రోహిత్ సుదేష్ణకు పెళ్లి జరిగింది. అవని ఈ విషయాలన్నీ చాలా ఆసక్తిగా వింటుంది. ఆయన చాలా మంచోడక్క. ఇంట్లో కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏ దేవుడు నాకు వరం ఇచ్చాడు. లేకుంటే ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరుకుతాడా చెప్పు అంది అవన్ని చూస్తూ. అప్పటికి సమయం రాత్రి 8 గంటలు. కాలింగ్ బెల్ మోగింది. సుదేష్ణ తలుపు తీసింది. ఎదురుగా రోహిత్. సుదేష్ణను చూడగానే తలుపు తీయటానికి ఇంతసేపా? ఏమంత గొప్ప పనులు వెలగబెడుతున్నావు అన్నాడు మొహం చిట్లుస్తూ. లేచి రావాలి కదా రోహిత్, అసలే కడుపుతో ఉన్నాను. అయినా అప్పుడే వచ్చేసారేం? అత్తయ్యకు సర్జరీ జరిగిందా? ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అంది సుదేష్ణ. సర్జరీ జరిగింది, బాగానే ఉంది. ఆకలేస్తుంది, ఏం వండావు అన్నాడు లోపలికొస్తూ. అప్పుడే గదిలోంచి బయటకొచ్చిన అవన్ని చూస్తూ అలానే ఉండిపోయాడు. అవని, నువ్విక్కడా అన్నాడు. మీరు తోడు లేరుగా, అందుకే నాకు తోడుగా ఉండటం కోసం వచ్చిందండి అంటూ సుదేష్ణ రోహిత్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ లోనికి వెళ్ళింది. రోహిత్ అవని దగ్గరికెళ్ళి, ఏంటవని ఇది? నిన్నెవరు రమ్మన్నారు? చూడు, అసలే తను ప్రెగ్నెంటు. తన మనసు కూడా చాలా సున్నితం. చెప్పాగా, నువ్వంటే కేవలం
స్నేహం మాత్రమే అని అన్నారు రోహిత్ విసుగ్గా. అవనికి ఏడుపొచ్చేస్తుంది. ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. సుదేష్ణ ఆ సమయంలో కూడా రోహిత్ కోసం భోజనం రెడీ చేస్తుంది. అసలే నీరసంగా కూడా ఉంటుంది. రోహిత్కు భయంతో నిద్ర కూడా పట్టలేదు ఆ రాత్రి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు అవని, అశ్విని తమ ఫ్లాట్కి వెళ్ళిపోదామని తయారవుతూ ఉండగా సుదేష్ణ అవని వాళ్ళున్న గదిలోకి వెళ్ళింది. అక్క, రోహిత్ మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాడు. నువ్వు నీ ప్రేమను తెలిపావనుకుంటా. అదిగో అప్పటినుంచి చిరాకు ఎక్కువ అయిపోయింది మనిషిలో. ఏ విషయంలోనూ ఆయనకు శ్రద్ధ ఉండటం లేదు. నీకో విషయం చెప్పాలక్క. నాకు రోహిత్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను నాకు నువ్వొద్దు, అవని కావాలి అంటే నా ప్రాణాలు కూడా వదిలేస్తా అక్క. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం త్వరగా చూపించు. నేను ఇదిగో కడుపులో ఉన్న నా బిడ్డ ఊపిరితో ఉండాలంటే నువ్వు మా జీవితాల్లోకి రావద్దు. మనసారా నిన్ను అక్క అని పిలిచినందుకైనా మా గురించి ఆలోచించక్క అంది కన్నీళ్లతో. అవనికి ఒక పక్క బాధగాను ఇంకో పక్క అవమానంగాను అనిపించింది. అందుకే సుదేష్ణతో, సారీ సుదేష్ణ, క్షమించు. తప్పు నాదే. ఇక మీ జీవితాల్లోకి అడ్డుగా రాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటూ బదిలిచ్చింది. హాల్లో కూర్చున్న రోహిత్ దగ్గరకొచ్చి, సారీ రోహిత్, వెళ్తాను అంటూ వేగంగా నడుచుకుంటూ వచ్చేసింది అవని. ఆ వెనక అశ్విని కూడా. హాస్టల్కి వచ్చాక 2 రోజులు డల్గా ఉంటూ అప్పుడప్పుడు కన్నీరు పెడుతుంది అవని. అశ్విని కూడా బాధ తగ్గే వరకు ఏడవని అని ఊరుకుంది. నిదానంగా అవని స్థిమితపడ్డది. శ్రద్ధగా తన ధ్యాసని తన కెరియర్ను మలుచుకోవటంపై పెట్టాలని అనుకుంది. రాను రాను ఏ సమయంలో చూసినా ఎక్కువగా చదువుకుంటూ మోడల్ ఎగ్జామ్స్ రాసుకుంటుంది. ఒకరోజు సాయంత్రం వరలక్ష్మిని కలవటానికి వెళ్ళింది అశ్విని. సమయానికి వరలక్ష్మి కుటుంబం మొత్తం దైవ దర్శనాలకు వెళ్లారని పొరిగింటి వారు చెప్పటంతో నిరుత్సాహంతో హాస్టల్ దారి పట్టింది అశ్విని. చీకటి పడుతూ ఉంది. నడుస్తూ వస్తుండగా ఏదో అరుపులు వినిపించినట్టు అయింది. జాగ్రత్తగా వింటే చిన్నపిల్ల ఏడుపు. దూరంగా చెట్లు. వేగంగా ఆ వైపు కదిలిన అశ్వినికి 6 సంవత్సరాల అమ్మాయిని ఒక 20 సంవత్సరాల యువకుడు లాక్కెళ్తున్నాడు. అంతగా చెట్లు గుబురు పొదల్లోకి లాక్కెళ్తున్నాడంటే అశ్వినికి ఏదో చెడు జరగబోతుందని ఊహించింది. అంతే, దగ్గర్లోని దుండుకరని అందుకుంది. కాళికదేవిలా అతన్ని వెంబడించింది. అసలే తాగి ఉన్నాడు కాబట్టి ఎక్కువ ప్రతిఘటించలేకపోయాడు. దెబ్బలతో పడిన అతని చేతులని తన చున్నీతో అక్కడున్న చెట్టుకి గట్టిగా కట్టేసింది. భయంతో ఏడుస్తున్న చిన్నారిని అక్కున చేర్చుకుని రోడ్డు మీదకు వచ్చేసింది. దగ్గరలోని హాస్టల్కు చేరుకుని పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఆ చిన్నారి అడ్రస్ చెప్పలేకపోయింది. అశ్విన్ని వదిలి ఉండటం లేదు. అశ్వినికి కూడా ఆ అమ్మాయి తెగ నచ్చింది. పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకువెళ్ళిపోయారు. అమ్మాయి డీటెయిల్స్ తెలియలేదు. దాంతో అశ్విని పెంచుకోవడానికి ఇష్టపడింది. అమ్మాయి పేరు సువచ్చల. సువచ్చల అశ్విన్ని అమ్మ అని పిలుస్తుంది. అశ్విని సువచ్చలను హాస్టల్కు దగ్గరలోనే స్కూల్లో జాయిన్ చేసింది. సువచ్చల ముద్దు ముద్దు మాటలు అశ్వినికి ఆత్మీయ తోడునిస్తున్నాయి. ఒకరికొకరు తోడయ్యారు. అశ్విని ఇక హాస్టల్లో ఉండకుండా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉందామనుకుంది. మరుసటి రోజు హాస్టల్కు అశ్విని మేనమామ వచ్చాడు. అశ్విని చూడగానే కన్నీరు పెట్టుకున్నాడు. అశ్విని పెళ్లి జరగగానే సౌదీ అరేబియా దేశంలో డ్రైవర్గా పని కుదిరి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు వచ్చాడు. కొడుకు మరణం బాధించింది. అశ్విని చూడగానే ఆప్యాయంగా పలకరించి ఒక బ్యాగ్ను అందించాడు. చూడు తల్లి, నా వల్ల పెద్ద తప్పు జరిగింది, క్షమించు. ఇందులో మీ అమ్మ నాకిచ్చిన డబ్బు ఉంది. ఇది నీ కోసమే, వెళ్తున్నానమ్మా అంటూ వెనుదిరిగాడు. అశ్విని మారు మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. గదిలోకి వెళ్ళి బ్యాగ్ను తెరిచి చూసింది. తన అమ్మ నగలు చేత్తో అపురూపంగా తాకి వాటిని మనసుకు హత్తుకుంది. బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు, పక్కన చిన్న పేపర్, అందులో పిన్ నెంబర్ రాసి ఉంది. ఇంకా కొంత డబ్బు. టైం చూసింది. స్కూల్ వదిలే టైము. త్వరగా స్కూల్కి వెళ్ళి సువచ్చలను తీసుకుని శంకర్ ఫ్లాట్కు బయలుదేరింది. అప్పటికే రాత్రి 8 గంటలు. శంకర్ ఇంట్లోనే ఉన్నాడు. అకస్మాత్తుగా వచ్చిన అశ్విన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. పక్కనున్న పాప ముద్దుగా బొద్దుగా ఉంది. అశ్విని జరిగిన విషయాలన్నీ చెప్పింది. అలాగే 2 రోజుల్లో పెళ్లి చేసుకుందామని అడిగింది. శంకర్ సంతోషానికి అవధుల్లేవు. అశ్విని శంకర్ ఫ్లాట్లోకి వెళ్లే సమయానికి సువచ్చల అశ్విని భుజంపై నిద్రపోతుంది. శంకర్ అశ్విని భుజంపై నుంచి సువచ్చలను అందుకొని మంచంపై పడుకోబెట్టాడు. సువచ్చల గాఢంగా నిద్రపోతుంది. అక్కడికి దగ్గరలోనే ఇంకో మంచం వేసుకుని నిద్రపోవటానికి తన మంచాన్ని సిద్ధం చేసుకున్నాడు శంకర్.
ముక్కుపచ్చలారని 6 సంవత్సరాల పాప ఏ ఇంటి మహాలక్ష్మినో కాని చాలా అందంగా ముద్దులు మూట కట్టేలా ఉంది. రెప్పల ఆర్పకుండా తదేకంగా పాపనే చూస్తున్న అశ్విని పక్కన నించొని అపురూపంగా అశ్విని చూస్తున్నాడు శంకర్. తననే చూస్తున్నట్టు అనిపించి శంకర్ వైపు చూసింది అశ్విని. ఏంటి శంకర్ అలా చూస్తున్నావు అంది. ఇది కళ లేక నిజమా అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు శంకర్. ఇదా అంటే ఏది అంది. అదే నువ్విలా రావటం, పెళ్లికి ఒప్పుకోవటం అన్నాడు. మౌనంగా ఉండిపోయింది అశ్విని. భోజనాలయ్యాక అశ్విని సువచ్చలతో పాటు పడుకుంది ఇంకో మంచంపై శంకర్. శంకర్ మనసులో ఏదో సంతోషం. అశ్విని తను ఒకే ఇంట్లో, రేపటి నుంచి తన జీవితంలో అశ్విని ఉంటుంది. ఒకప్పుడు అశ్విని దూరమయ్యాక ఎంత ఏడ్చాడు, కన్నీరు కూడా ఇంకిపోయింది. ఆ దేవుడు ఇప్పుడు మరలా తను కోరుకున్న జీవితాన్ని తనకిచ్చేశాడు. సువచ్చల మధ్య నిద్రలో మేల్కొని ఏడుస్తుంది. అశ్విని ఓదార్చి జోకొట్టి నిద్రపుస్తుంది. ఏ రక్త సంబంధం లేని బంధం. ఉదయం స్నానాలు ముగించి గుడికి బయలుదేరే సమయానికి శంకర్ తల్లి శాంత వచ్చింది. అందరూ కలిసి గుడికి వెళ్లారు. గుడికి వరలక్ష్మి, రాజేష్ వచ్చారు. ఇంకా కొందరు శంకర్ స్నేహితుల సమక్షంలో అశ్విని శంకర్ల పెళ్లి జరిగింది. సువచ్చల వరలక్ష్మికి చాలా దగ్గరైంది. ఇక ఆ రోజు సువచ్చల శాంత గుడి నుండి వరలక్ష్మి ఇంటికి వెళ్లారు. శంకర్ అశ్విని ఫ్లాట్కి వచ్చారు. డోర్ ఓపెన్ చేస్తుంటే పక్క ఫ్లాట్లో ఉండే రాణి బామ్మగారు వచ్చారు. శంకర్ని చూస్తూ, శంకర్ పెళ్లి చేసుకున్నావా? అమ్మాయి బాగుంది, ఏం పేరు అంది. అశ్విని బామ్మగారు అంది అశ్విని. శంకర్ అశ్విని చూస్తూ, అశ్విని, ఆ బామ్మగారు చాలా స్ట్రాంగు. ఆవిడ గారి భర్త సైన్యంలో పనిచేశారు, చనిపోయారు. ఉన్న ఒకగానొక కొడుకు కూడా ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు అన్నాడు. అశ్వినికి ఆవిడ మీద గౌరవం పెరిగింది. గౌరవ భావంతో ఆమెకు నమస్కారం చేసింది అశ్విని. రాణిగారు చిరునవ్వుతో, అశ్విని, నీకు వీలున్నప్పుడల్లా మా ఫ్లాట్కి వచ్చి వెళ్ళు, నాకు కూడా కాస్త తోడు ఉన్నట్టు ఉంటుంది అంది రాణిగారు. అలాగే అన్నట్టు తల ఊపింది అశ్విని. ఇంట్లోకి వెళ్ళగానే అశ్విని ఫ్రెష్ అయిపోయి వచ్చింది. శంకర్ కూడా. అశ్విని మౌనంగా ఏదో ఆలోచిస్తూనే ఉంది. శంకర్ అశ్విని పక్కన కూర్చుంటూ అశ్విని చేతిని తన చేతిలోకి తీసుకుని, కలలాగా ఉంది అశ్విని, థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు. అశ్విని ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది. మనసులోని బాధ తగ్గే వరకు అశ్విని కదపలేదు శంకర్. కాసేపయ్యాక శంకర్కు దగ్గరగా జరిగి, థ్యాంక్స్ ఎందుకు శంకర్, ఈ కాలంలో నాలాంటి అమ్మాయి పరిస్థితి క్యాచ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ వాడుకుని వదిలేస్తున్నారు. అలాంటిది కలిసి జీవితాంతం తోడుగా ఉండేందుకు ముందుకొచ్చావు. ఇంకో విషయం, నాతో పాటు సువచ్చల బాధ్యత కూడా మనదే. నాకు పిల్లల్ని ఇక్కడ ఆలోచన లేదు శంకర్. ఇక సువచ్చలే మన పాప, మన బాధ్యత కూడా. ఏమంటావు? సురేష్తో జీవితం ఒక పీడ కల్లా ముగిసింది. అయినప్పటికీ నేను మునపట్లా లేను. నా మనసుకు తగిలిన గాయం, ఏదైనా తప్పుగా ప్రవర్తించి నిన్ను బాధ పెడితే పెద్ద మనసుతో నన్ను క్షమిస్తావా అంది ఆర్తింపుగా. నువ్వు ఆర్డర్ వేయాలి అశ్విని, నేను పాటించాలి. ఏ విషయమైనా నువ్వు నాతో చర్చించవచ్చు, వాదించవచ్చు. తప్పు లేదు. ఈ ఇంటిపై, నాపై, నా జీవితంపై సర్వ హక్కులు నీవే అంటే ఇంకొంచెం దగ్గరగా జరిగాడు. అలసటగా ఉందని అలాగే పడుకుండిపోయింది అశ్విని. అశ్విని చుట్టూ చేతులు వేసి ఆత్మీయంగా దగ్గరగా చుట్టుకుని కళ్ళు మూసుకున్నాడు శంకర్. ఆ స్పర్శలో కోరిక లేదు, వ్యామోహం లేదు. కేవలం ఒకరికొకరు తోడు అనే ధైర్యం, ఓదార్పు మాత్రమే. చూస్తుండగానే 3 రోజులు ముచ్చటగా గడిపేశారు. తన జీవితంలో శంకర్ రాకతో అశ్విని జీవితంలో ఒక వసంతం వచ్చిందని చెప్పాలి. తిరిగి తన తల్లిదండ్రులతో ఉన్నంత సంతోషం మొదలైంది అశ్వినిలో. వరలక్ష్మి భర్త రాజేష్ కొలిగ్ అనురాగ్ కిడ్నీ వ్యాధితో అకాల మరణం చెందాడు. అనురాగ్కు భార్య చనిపోయింది. 9 సంవత్సరాల బాబు హర్ష ఉన్నాడు. అనురాగు ఒడిశాకు చెందినవాడు, అనాథ. ఇప్పుడు అనురాగ్ చావుతో హర్ష దిక్కులేనివాడయ్యాడు. రాజేష్కు హర్షను చూస్తే చాలా బాధ అనిపించింది. అనురాగ్ అర్ధాంతరంగా చనిపోవటం చాలా బాధ అనిపించింది. వరలక్ష్మిని ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి హర్షను దత్తత తీసుకున్నారు. నిజానికి వరలక్ష్మికి హార్మోన్ల సమస్య. పిల్లలు పుట్టడం గ్యారెంటీ లేదని ఎప్పుడో చెప్పారు డాక్టర్లు. ఇలాంటి సమయంలో హర్షను సొంత కొడుగ్గా మనస్ఫూర్తిగా స్వీకరించింది వరలక్ష్మి. కాలం గడుస్తుంది. అశ్విని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. శంకర్ ఆర్థికంగా నిలదొక్కున్నాడు. వారానికి ఒకసారి హోటల్లో భోజనం, నెలకొకసారి సినిమా, నెలలో 2 సార్లు కలిసి గుడికి వెళ్ళి వచ్చేవారు అశ్విని, శంకర్, సువచ్చల. మానవత్వం, సేవ మొదట కుటుంబం నుండి మొదలవ్వాలి అని నమ్మే అశ్విని పల్లెలో తన అమ్మమ్మ దగ్గరికెళ్ళి
తనతో పాటు రమ్మంది. ఈ వయసులో ఎక్కడికి రాలేనంది అశ్విని అమ్మమ్మ. పొరుగింటి సుబ్బాయమ్మ అశ్విని అమ్మమ్మ బాగోగులు చూసుకుంటున్నది. అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూ వీలున్నప్పుడల్లా పల్లెకు వెళ్ళి వస్తూ ఉంది అశ్విని. చిన్న వ్యాపారాలు నిజాయితీగా చేస్తూ, కొందరికి పని కల్పిస్తూ, మానవత్వంతో కొందరికి సహకరిస్తూ ఆదర్శంగా జీవితాన్ని గడుపుతున్నారు అశ్విని కుటుంబం. పెరిగి పెద్దవాళ్ళయి ప్రయోజకులైన సువచ్చల, హర్షలకు వివాహం జరిగింది. వరలక్ష్మి కుటుంబం హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. అశ్విని పుట్టినరోజు సందర్భంగా వరలక్ష్మి, అశ్విని కలిసి ఆ రోజు పౌర్ణమి అయినందువల్ల దగ్గరలోని అడవికి దగ్గరగా ఉండే కోనలో రాత్రిపూట పౌర్ణమి పూజ జరుగుతుందని వచ్చింది. ఆ రోజు రాత్రి ఆ కోనలో పౌర్ణమి పూజకు వెళ్ళి అక్కడి పురాణం శ్రావణం విని స్నేహితులు ముగ్గురు వెనుతిరిగారు. అశ్విని కథ సుఖాంతమైంది. ఇక్కడ గెలవటం అంటే యుద్ధం గెలవటమో లేకుంటే ఈ ఐఏఎస్నో ఐపీఎస్నో కావటమే గెలుపు కాదు. మంచి జీవితాన్ని 10 మందికి మంచి చేస్తూ సంతోషంగా నిజాయితీగా బతకడం కూడా గెలిపే. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.